వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరాన్ని. గత వైసీపీ ప్రభుత్వం 56 బీసీ కులాలకి 56 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. 56 కార్పొరేషన్లో 56 మంది చైర్మన్కి ఇచ్చారు. ఒక్కొక్క కార్పొరేషన్కి 12 మంది డైరెక్టర్లకు ఇచ్చారు. ఒక డైరెక్టర్కి 14 నుండి 16 వేలు జీతం ఇవ్వడం జరిగింది. అలానే ఒక కార్పొరేషన్ చైర్మన్ ఫస్ట్లో 56,000 60,000 రూపాయలు జీతం ఇస్తే తర్వాత పెంచారన్నారు. 1,10,000 ఎంత అయింది అనుకుంటా జీతం. అంటే 56 మందికి కార్పొరేషన్ చైర్మన్లకి వాళ్ళ డైరెక్టర్లకి అయిన ఖర్చు అంతా ఇప్పుడున్న పరిస్థితిలో, అంటే ఏ కార్పొరేషన్లో ఏ కుల కార్పొరేషన్లో కూడా నిధులు లేవు. అప్పుడులో బీసీ కార్పొరేషన్లో ఉన్న నిధులు కానీ, గౌడ సెట్టిబల్జ ఈడిగా శ్రీసేన ఉన్న సంబంధించిన కార్పొరేషన్లో కానీ నిధులు కానీ ఈరోజు ఏ కార్పొరేషన్లో కూడా జీరో నిధులు. ఎస్సీ కార్పొరేషన్లో కానీ ఎక్కడ కూడా నిధులు లేవు. అలాంటిది ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ 56 మందిని కొనసాగిస్తారా? 56 కార్పొరేషన్ చైర్మన్కి మళ్ళీ ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే పాత పద్ధతిలో వెళ్తారా అన్నది సందేహం. పాత పద్ధతిలో వెళ్ళే సూచనలు ఉన్నాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి ఎవరితో ఏం పని అవుతుందో తెలియదు కార్పొరేషన్ చైర్మన్. ఇంకొకటి విషయం ఎందుకంటే ఇక్కడ చెప్పాలనుకుంటున్నా అంటే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, పాలకోల్లో ఎక్కువ జనాభా ఉన్న 5 ఉపకులాల్లో గౌడ, ఈడిగా, శ్రీసేన, యాత, సెట్టిబలిజ వాళ్ళ 5 ఉపకులాల్లో శ్రీసేనకి ఎక్కువ జనాభా ఉన్న దగ్గర ఈ యొక్క శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పాలకోళ్ళు, ఏలూరు. కానీ కులగణాల్లో చాలామంది రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పుకొని 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు తిరుగుతున్న వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కులగణాల్లో శ్రీసేన కులగణాల్లో లెక్కల్లో లేకపోవడం, మరి శ్రీసేన కులానికి కార్పొరేషన్ ఇస్తారా లేదా అన్నది ఒక సందేహం. ఒకవేళ కార్పొరేషన్ ఇస్తే ఏలూరుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుండి కన్వీనర్గా పట్నాల వెంకటేష్ బాబుకి ఇవ్వడం జరిగింది. పట్నాల వెంకటేష్ బాబు ఈ 6 నెలలు అన్ని జిల్లాలు తిరిగి శ్రీసేనలకి అందరికీ సమాయత్తం చేసి అన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట్లాడడం జరిగింది. మరి కష్టపడ్డారు. అప్పుడున్న గౌతు శిరీష ఆయనకి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు శిరీష వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని తెలిసింది. అలానే నర్సంపేట నియోజకవర్గం సంబంధించి పూతి రమణ ఆయన గత 30 ఏళ్ళ నుండి శ్రీసేన కమ్యూనిటీ నుండి తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవలు అందించి ఈరోజు అంతే ఎర్రనాయుడు దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు దగ్గర నుండి అచ్చెన్నాయుడు కానీ, ఇప్పుడు రమణమూర్తి, బొగ్గు రామమూర్తి కానీ అట్లా చాలా విషయాల్లో ఎన్నో కేసులు అనుభవించి ముందుకొచ్చిన 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన పూతి రమణ ఈరోజు అప్లై చేసుకొని ఆయన చైర్మన్గా రావాలని చూస్తున్నాడు. అంటే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? అక్కడ ఏలూరుకి అంతకుముందు వైసీపీ ప్రభుత్వం 2 సార్లు శ్రీకాకుళం నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్. డైరెక్టర్ కూడా 7 మంది వరకు జిల్లాలో ఉన్నాడు, శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు మరి ఇప్పుడు ఏలూరు కష్టపడిన వాళ్ళందరూ ఏలూరులో పాలకొల్లో ఉన్నారు. మరి వీళ్ళెవరు ప్రయత్నం చేస్తున్నారా? ఎవరికి ఇస్తున్నారు? ఒకవేళ కార్పొరేషన్ ఇస్తే, ఇప్పుడు శ్రీశైలం కార్పొరేషన్ ఇస్తే బీజేపీ పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 కలిపి ఒక నిర్ణయం తీసుకోవాలి. శ్రీశైలంలో కమ్యూనిటీకి సంబంధించి ఈ 3 పార్టీల్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నది మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన జనసేన పార్టీ కూడా ప్రపోజల్ పెడుతుందా, బీజేపీ కూడా పెడుతుందా అన్నది ఒక సందేహం. అలానే మరి కార్పొరేషన్ ఇస్తే నిధులు ఎలా? మరి వీళ్ళకి ఇప్పుడు ఎంత ఒకసారి లెక్కేసుకుంటే అసలు విపరీతమైన ఖర్చులు ఉన్నాయి. పాత పద్ధతిలో వెళ్తుందా, లేకపోతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడుతున్న పూతిరమల్ లాంటి వాళ్ళకి ఇస్తారా, లేకుంటే ఎలక్షన్ ముందు కన్వీనర్గా ఇచ్చిన పట్నాల వెంకటేష్ బాబుకి ఇస్తారా, లేకపోతే ఇంకొక వ్యక్తికి ఇస్తారా అన్నది సందేహం. కనుక ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎక్కువ అంటే శ్రీసేన కమ్యూనిటీ ఉన్నది శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే. అక్కడ నుండి ఎక్కడికైనా వలస వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తప్ప ఏలూరు కానీ ఎక్కడైనా సరే అక్కడ ఉన్న వాళ్ళు కాదు. అలాంటిది శ్రీకాకుళం జిల్లా 10 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో గెలిచే పద్ధతిలో ఉన్న మిగతా 7 నియోజకవర్గాల్లో ఎవరు చెప్తే వాళ్ళు కోట్లు వేస్తే అక్కడ వాళ్ళు గెలిచే పద్ధతులు ఉన్నా సరే ఎప్పుడు కూడా ఒక కట్టు మీద ఉండట్లేదు. 2 సంఘాలు అని ఉండడం ఇలాంటి జరుగుతున్నాయని చెప్పి ఒక వాదన. అందుకొరకు అక్కడ ఉన్న రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్ర మంత్రి, అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి. మరి వీళ్ళిద్దరు కన్సర్న్లో జరుగుతుందా, లేకపోతే బొగ్గరామమూర్తి లేకుంటే హెచ్ఆర్ల నుంచి, లేకపోతే శ్రీకాకుళం టౌన్ నుంచి వీళ్ళ ఎవరు ప్రపోజల్ ఎలా ఉన్నాయి అని తెలియట్లేదు. అందుకే కార్పొరేషన్ చైర్మన్గా వస్తే ఏం చేయగలుగుతారు? ఏ నిధులతో వెళ్తారు? అప్పుడున్న వైసీపీ పాలనలో చైర్మన్ను
ఎమ్మెల్యే, మినిస్టరు, ఎంపీ, శాసనమండలి, ఎమ్మెల్సీ ఎవరున్నా సరే ఒక వాలంటీర్ పనిచేశాడు తప్ప ఎవరు పనిచేయదు. మరి ఇప్పుడు అలా కాదు, సూపర్ 6 కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి వీళ్ళతో అవుతుందా, లేకపోతే వీళ్ళందరికీ ఇంత జీతాలు ఇచ్చి చైర్మన్లో పెడతారా 56 కులాలకు, లేకపోతే పెట్టారా, 56 కులాల కార్పొరేషన్ ఇంతకుముందు లెక్క చేస్తారా, ఇంకా టైం ఉందా అన్నది ఒక పూర్తిగా సందిగ్ధంగా ఉన్నది. ఎందుకంటే అచ్చెన్నాయుడు పూర్తిగా చెప్పలేకపోతున్నాడు, అలానే రామ్మోహన్ నాయుడు కూడా ఎవరికి ఇవ్వాలనేది ఇంకా శ్రీకాకుళంలో కొంచెం కన్ఫ్యూజన్. అంతకుముందు కూడా కన్ఫ్యూజ్లో ఉండేది, అంతకుముందు వైసీపీ పాలనలో కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. దీనికి ఎవరికి ఇస్తే బాగుంటుంది? నిజంగా కార్పొరేషన్లు మళ్ళీ 56 కంటిన్యూ చేస్తే ఒక శ్రీశైలికి సంబంధించి ఎందుకు అడుగుతున్నారంటే, శ్రీకాకుళం జిల్లా నుంచి చాలామంది ఉన్నా ఆ రేసులో పూతిరామన ఒక 30 సంవత్సరాల నుండి తెలుగుదేశానికి పనిచేస్తూ జాతి కొరకు పనిచేస్తున్న వ్యక్తి, మరి ఆయనకి ఇస్తారని అనుకుంటున్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్లస్ బురంధేశ్వర్ గారు ఆలోచించి, అలాగే అచ్చెన్నాయుడు గారు ప్లస్ రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా వీటి మీద తగిన మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మన ఛానల్లో కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు.